రాష్ట్రంలో ఎన్నికలు శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. గత ఎన్నికల్లో కంటే అధికంగా బలగాలను మోహరించినట్లు చెప్పారు. తిరుపతిలో దొంగ ఓట్లు వేయించడానికి కుట్రలు జరుగుతున్నాయన్న ఫిర్యాదులపై చర్యలకు జిల్లా ఉన్నతాధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ, పోలింగ్ ఏర్పాట్ల వివరాలను సీఈఓ ముఖేష్ కుమార్ వెల్లడించారు. ఎలాంటి హింసకు తావు లేకుండా ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. 6 నియోజకవర్గాలు మినహా 169 చోట్ల సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుందని చెప్పారు. మిగతా చోట్ల పోలింగ్ సమయంలో స్వల్ప తేడాలున్నట్లు వివరించారు. తిరుపతిలో పెద్ద ఎత్తున దొంగ ఓట్లు వేయించడానికి బయట ప్రాంతాల వారిని తీసుకొస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో చర్యలు చేపట్టామన్నారు. మార్నింగ్ 7 నుంచి పోలింగ్ స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ 6 వరకు అంటే 11 అవర్స్ పోలింగ్ ఉంటుంది. మనకు 175 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. 175లో 169లో మార్నింగ్ 7 to ఈవినింగ్ 6 is the polling time. పాలకొండ, కురుపాం, సాలూర్, these 3 constituencies timing is morning 7 to evening 5. Arku Valley, Paderu and Rampachodaram polling time is morning 7 to evening 4. Silence period లో section 144 implement చేయడం జరుగుతుంది. అంటే nobody more than 5 people cannot gather. క్యాంపెయినింగ్ కోసం చాలా మంది బయట నుంచి పొలిటికల్ ఫంక్షనరీస్, లీడర్స్, వర్కర్స్ వస్తారు. అందరూ పొలిటికల్ ఫంక్షనరీస్, లీడర్స్ ఆ కాన్స్టిట్యున్సీ నుంచి బయటకే వెళ్ళిపోవాలి. తిరుపతిలో దేర్ ఆర్ కంప్లైంట్స్ ఆఫ్ బోగస్ ఓట్స్. అక్కడ బయట నుంచి వచ్చే వాళ్ళు గెస్ట్ హౌసెస్లో ఉంటారు. ఈ కంప్లైంట్స్ ఉన్నాయి. కాబట్టి వైల్ ఇన్స్పెక్టింగ్ ద హోటల్స్, లాడ్జెస్, గెస్ట్ హౌస్, that in case there are genuine people who have come only to have darshan of the Lord or who have come here for some specific tourist purpose, not to disturb them. పోలింగ్ ఏజెంట్గా ఉండే వ్యక్తి ఆ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటరుగా ఉండాలని సీఈఓ మీనా స్పష్టం చేశారు. ప్రిసైడింగ్ అధికారి, కొందరు అధీకృత అధికారులు తప్ప ఎవరూ పోలింగ్ కేంద్రంలోకి సెల్ ఫోన్లు తీసుకెళ్లరాదని చెప్పారు. పోలింగ్ ఏజెంట్ సంబంధించి there is no restriction in terms of that person. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ he should not be a గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండకూడదు, తర్వాత మినిస్టర్ ఉండకూడదు, జిల్లా పరిషత్ చైర్మన్ ఉండకూడదు. కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఆ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఎనీ ఓటర్ క్యాన్ బికమ్ ఏ పోలింగ్ ఏజెంట్ ఆఫ్ ఎనీబడి. పోలింగ్ స్టేషన్కి అరౌండ్ ఆర్ పోలింగ్ లొకేషన్కి చుట్టూ 200 మీటర్ రేడియస్లో నో క్యాంపెయినింగ్, నో సాలిసిటింగ్, నథింగ్. Polling time low, it's an advice to everybody, all the voters, do not bring your phones. So if you bring it, it is your responsibility. We will not allow it inside the polling station. Security సంబంధించి కూడా only Z+ category మనిషి ఎవరైనా ఉంటే, with that person only one plain clothes person with hidden arm can go inside the polling station. Otherwise nobody can be allowed. The minister or anybody who comes there with rifles and all those, they will not be allowed. ఎన్నికల నిర్వహణ కోసం 1,06,145 మంది పోలీసులు, కేంద్ర బలగాలు భద్రత విధుల్లో పాల్గొంటున్నట్లు సీఈఓ పేర్కొన్నారు. 34,651 పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ కు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. The total police personnel, including other than police, what we are utilizing for this election is 1,06,145. దాంట్లో 45,000 మన స్టేట్ పోలీస్ వాళ్ళు ఉన్నారు. సివిల్ పోలీస్, ఆర్మ్డ్ రిజర్వ్, హోమ్ గార్డ్స్. కర్ణాటక నుంచి మనకు 3,500 మంది కర్ణాటక పోలీస్ పర్సన్స్ ఉన్నారు. తమిళనాడు నుంచి 4,500 మంది వస్తున్నారు. తర్వాత వేరే రాష్ట్రాల నుంచి కూడా హోమ్ గార్డ్స్ 1,600. ప్లస్ అదర్ వింగ్స్, అదర్ యూనిఫామ్ డిపార్ట్మెంట్ వింగ్స్ నుంచి 3,300 మంది. ఆల్మోస్ట్ 59,000 పీపుల్ విచ్ ఆర్ సివిల్, హెచ్ఆర్, హోమ్ గార్డ్స్ మనము వాడుతున్నాము. దెన్ ఏపీఎస్పీ ప్లాటూన్స్ 35 ప్లాటూన్స్ వాడుతున్నాము. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ ఫోర్సెస్ మనకు ఇక్కడ కంపెనీస్ అంటే 295 కంపెనీస్. ఒక్కొక్క కంపెనీలో 90 మంది ఉంటారు. లాస్ట్ టైం మనకు 197 కంపెనీస్ వచ్చినాయి. సో ఆల్మోస్ట్ 100 కంపెనీస్ ఎక్కువ ఈసారి మనము తెప్పించగలిగాం. క్యూ లైన్ మేనేజ్మెంట్కి కొంతమంది ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ సిబ్బంది, ఎక్స్ సర్వీస్ మెన్, రిటైర్డ్ పోలీస్ పర్సన్స్ కూడా మనం ఉపయోగిస్తున్నాము. 18,000 టోటల్ నంబర్. డిస్ట్రిక్ట్ లెవెల్లో దే హ్యావ్ డిసైడెడ్ టోటల్ 34,651 పోలింగ్ స్టేషన్లో మేము వెబ్ కాస్టింగ్ చేయడం జరుగుతుంది.